హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. ఇప్పుడు మనం కొత్త వీడియోతో అయితే ముందుకు వచ్చిన. సో ఇదైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లిరికల్ వీడియోస్. సో ఈ వీడియో ఎట్లా చేయాలనేది అయితే మనం ఈ వీడియోని అయితే చూద్దాం. సో లేట్ అయ్యకుండా నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. సో ఇంతకుముందు చూసినైతే ప్రీవ్యూ. సో మీకు సేమ్ అలానే వీడియో కావాలని అయితే కావాలనుకుంటే మాత్రం ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. సో మనకు ఫస్ట్ కావాల్సిన యాప్ అయితే పవర్ డైరెక్టర్ యాప్. సో పవర్ డైరెక్టర్ యాప్ మీద లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇట్లయితే ఉంటుంది ప్రీవ్యూ దానిది, పవర్ డైరెక్టర్ది. సో ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది, న్యూ ప్రాజెక్ట్. సో దానిపై ట్యాప్ చేసి మీకు కావాల్సిన రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ చేస్తాను కాబట్టి ఎడిట్ చేస్తున్న వీడియోని, ప్రాజెక్ట్ని. సో ఇట్లా మీరు కావాల్సిన ఇమేజ్ అయితే మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఎడిట్ ఉంది కదా, ఇట్లా పెన్సిల్ ఐకాన్ ట్యాప్ చేసి మీరు జూమ్ చేసుకోవచ్చు, లేకపోతే పెంచడం అంటే జూమ్ అవుట్ అనేసి. సో అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే అడ్జస్ట్ చేసుకున్నా ఇమేజ్ని. సో మీరు కూడా అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ వీడియోని. సో ఇప్పుడైతే మనం దీనికైతే సాంగ్ అయితే యాడ్ చేద్దాం. సో మనం ఇక్కడ నుంచి అయితే సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏ ఫోల్డర్లో సేవ్ చేసారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ప్లస్ ఉంటుంది, ప్లస్ అకౌంట్ ట్యాప్ చేస్తే యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో నేనైతే డౌన్లోడ్ చేసిన కాబట్టి డౌన్లోడ్స్లో వస్తున్నాను. సో ఇక్కడ ప్లస్ అకౌంట్ ఉంది, దానిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి డైరెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది సాంగ్. సో చుక్కలు వచ్చిన సాంగ్ అయితే యాడ్ చేసిన. సో ఇప్పుడైతే ఇమేజ్ని డ్రా చేసుకుందాం. ఫస్ట్ అయితే సాంగ్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ లిరిక్స్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అనేసి. సో ఇక్కడ నుంచి అయితే చుక్కలు చిన్న స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వరకు అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకుని మిగతా సాంగ్ ఉంది కదా, దాని అయితే డిలీట్ చేసుకోండి ఇక్కడ. సో సాంగ్ డిలీట్ చేసిన తర్వాత అయితే ఈ సాంగ్ అయితే మనం ముంగడికైతే డ్రా చేసుకుందాం. సో ఇట్లా డ్రా చేసిన కదా, సో మీరు అట్లా స్టార్టింగ్కి డ్రా చేసుకోండి, ఓకేనా. సో నేను డ్రా చేసుకొని ఇప్పుడు ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు అయితే మనం సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం, ఓకేనా. సో నేనైతే 30 సెకండ్స్ వరకు అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు 30 సెకండ్స్ వరకు అయిపోయేదాకనైతే ప్లే చేద్దాం. సో అక్కడ వరకు అయితే కట్ చేసుకుందాం సాంగ్ని. సో ఇక్కడ వరకు లిరిక్స్ అయితే ఎండ్ అవుతున్నాయి. దీని తర్వాత అయితే మొత్తం మ్యూజిక్ వస్తుంది. సో ఇక్కడ వరకు అయితే మనం కట్ చేద్దాం. సో కట్ చేయాలంటే ఇట్లా మీకు ఇక్కడ పెన్సిల్ ఐకాన్ కింద ఇంకో ఐకాన్ ఉంది కదా, సో ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఆడి వరకు అయితే కట్ అయిపోతుంది. సో నేను చూపెడతా ఎట్లా అనేసి. సో ఇక్కడ వరకు అయితే మనకు లిరిక్స్ వస్తున్నాయి కదా, 30 సెకండ్స్ వరకు సెలెక్ట్ చేసుకుందాం. సో దాని కింద అయితే ఒక ఐకాన్ ఉంది, పెన్సిల్ ఐకాన్ కింద. సో ఇది, సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. సో మిగతా దాన్ని అయితే మీరు డిలీట్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మన ఇమేజ్ని అయితే ఇట్లా లాస్ట్ వరకు అయితే డ్రా చేసుకోండి. నేను చూపెడుతున్నా కదా, సో అట్లా లాస్ట్ వరకు అయితే డ్రా చేసుకోండి. సో ఇప్పుడు మనం లిరిక్స్ని అయితే యాడ్ చేద్దాం. సో లిరిక్స్ యాడ్ చేయాలంటే లేయర్ పైన ట్యాప్ చేయండి, అక్కడ టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ పైన ట్యాప్ చేసి సో ఇవన్నీ యానిమేషన్స్. సో దీంట్లో మీకు నచ్చిన యానిమేషన్ అయితే టెక్స్ట్ యానిమేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీకు చూడాలంటే ఇట్లా ఎట్లుంటుంది అనేసి. సో ఇట్లా ఇక్కడ వీడియో ఐకాన్ ఉంటుంది అక్కడ. సో ఆ వీడియో ఐకాన్ పైన ట్యాప్ చేస్తే ప్లే అవుతుంది. ఇట్లా వస్తాయి అంటారు లిరిక్స్. సో ప్రతి ఒక్క యానిమేషన్కి ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది, అంటే డిఫరెంట్ యానిమేషన్ ఉంటుంది. సో మిగతా ఇంకా కొన్ని అనేవి గెట్ మోర్లు ఉంటాయి. సో ఇది నాది అన్లాక్డ్ కాబట్టి నాకు చూపెడుతుంది. సో మీకు కూడా అన్లాక్ కావాలంటే నేను కింద లింక్ ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ అన్లాక్డ్ కాకపోతే గిట్లా మీకు ఇవన్నీ లాక్ అయి ఉంటాయి, యానిమేషన్స్ రావు మీకు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ వేవ్ అనేది తీసుకుందాం. సో ఇక్కడ వేవ్ కనిపిస్తుంది కదా, ఇది. సో ఇది వేవ్, వాల్యూమ్ 1లో ఉంటాయి అవి. సో దానిపైన ట్యాప్ చేసి దాన్ని అయితే యాడ్ చేసుకొని లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకున్న తర్వాత ఆ వైట్ ఉంది కదా, వైట్ దానిపైన అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫాంట్ ఫేస్ అయితే దాని కలర్ అది. సో దాని కిందనే మనం చూసుకున్నట్టయితే స్ట్రోక్ ఇది, అంటే బార్డర్. సో వైట్ కలర్ ఇచ్చాం, బ్లాక్ కలర్ ఇద్దాం. సో సైజ్ అయితే పెంచుకోవచ్చు స్ట్రోక్ది. సో ఇది కింద అయితే షాడో.
షాడో డిస్టెన్స్ అనేది ఎంచుకోవచ్చు ఇట్లా. అంటే మనం ఫాంట్కి ఇంకా డిస్టెన్స్ ఇస్తే షాడో అంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఫాంట్ని అయితే యాడ్ చేసుకుందాం, మనకి అవసరం లేదు. ఇప్పుడైతే మనం ఫాంట్ని అయితే యాడ్ చేసుకుందాం. సో ఫాంట్ ఇక్కడ డిఫాల్ట్ ఉంది కదా, సో మనం డిఫాల్ట్ ఫాంట్ కాకుండా మనం ఇంకా వేరే ఏదైనా ఫాంట్ ఉంటాయి కదా కర్సివ్ది, సో అవి అయితే మనం యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే లిరిక్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడు లిరిక్స్ యాడ్ చేయాలంటే ఒకవేళ మీకు లిరిక్స్ తెలుసుంటే గిట్లా డైరెక్ట్ యాడ్ చేసుకోండి. సో ఒకవేళ మీకు లిరిక్స్ గిట్లా తెలియకపోతే గిట్లా మీరు క్రోమ్లోకి వెళ్ళి అక్కడ నుండి అయితే మీరు టైప్ చేసుకోండి, ఓకేనా. సో నేనైతే ఆల్రెడీ క్రోమ్లో సెర్చ్ చేసి పెట్టినా, సో అక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నా, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో మీరైతే కూడా ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇట్లా మొత్తం అంతా సెలెక్ట్ చేసేసి హైలైట్ చేసేసి అక్కడైతే పేస్ట్ చేస్తాను. చేసిన తర్వాత టిక్ ఉంది కదా, టిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడైతే మనం ఫాంట్ని అయితే యాడ్ చేద్దాం. సో ఇక్కడ డిఫాల్ట్ ఫాంట్ ఉంది కదా, సో మనం ఇప్పుడు వేరే ఫాంట్ని అయితే యాడ్ చేద్దాం, మనకు నచ్చిన ఫాంట్ని. సో ఇట్లా పోతా ఉంటే ఇక్కడ మీకు ఇన్బిల్ట్ ఫాంట్స్ అయితే దాంట్లో ఉంటాయి కొన్ని. సో ఈ ఇన్బిల్ట్ ఫాంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు దాన్ని వాడుకోవచ్చు. సో ఈ ఫాంట్స్ అని నేను కొన్ని డౌన్లోడ్ చేసినా, కొన్ని డౌన్లోడ్ చేసలేవు. సో ఈ కిందికి వెళ్తే కొన్ని నా ఫాంట్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ నా ఫాంట్స్ నేను యాడ్ చేసుకున్నా. సో మనం దీంట్లో నుంచి వ్యాలంటైన్ అయితే యాడ్ చేద్దాం. సో చుక్కలు వచ్చున్నాయి లిరిక్ అయితే ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేసినాం. సో యాడ్ చేసి ఇక్కడ వరకు అయితే లిరిక్ అయితే ప్లే అవుతుంది, అక్కడ వరకు అయితే మనం ప్లే చేసుకుందాం. సో చూడండి ఇక్కడ వరకు అయితే చుక్కలు చున్న ఎండ్ అవుతుంది. సో అక్కడ వరకు అయితే కట్ చేసుకోండి లిరిక్ని, ఓకేనా. అక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ లిరిక్ ఉంటుంది కదా, నెక్స్ట్ లిరిక్కి మళ్ళీ ఎడిట్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ చుక్కలు చున్న ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. సో ఇక్కడ నుండి వెళ్ళి నెక్స్ట్ లిరిక్ అయితే ప్లే అవుతుంది. సో మనం అక్కడ నెక్స్ట్ లిరిక్ని అయితే టైప్ చేసుకుందాం, లేకపోతే మీరు పేస్ట్ చేంజ్ చేసుకోండి, కాపీ పేస్ట్ చేంజ్ చేసుకోండి. సో నేనైతే కాపీ పేస్ట్ చేసుకుంటాను. సో మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ అయితే కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి అయితే పేస్ట్ చేస్తాను. సో మీరు కూడా మీకు నెక్స్ట్ ఇట్లా చేసుకోండి, లేకపోతే మీరు అక్కడ టైప్ అయిన చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనేది. సో ఇక్కడైతే నేను పేస్ట్ చేసినాను. సో ఫస్ట్ అయితే ప్లే చేద్దాం. సో కొంచెం ఎక్కువ అయింది, అది చుక్కలు ఉన్నాయి, కొంచెం అక్కడ కట్ చేసుకున్నా. సో సెకండ్ లిరిక్ అయితే ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. సో ఇంతకుముందు లిరిక్స్ యాడ్ చేశారు కదా, సో సేమ్ అట్లనే మిగతా లిరిక్స్ కూడా యాడ్ చేసుకుంటే వెళ్ళండి, ఓకేనా. సేమ్ అట్లనే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో మిగతా మీకు వేరే యానిమేషన్ గిట్ల ఇవ్వాలనిపిస్తే గిట్లా అప్పుడు వేరే యానిమేషన్ యాడ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడైతే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి. సో నేను చేస్తాను కదా అట్లనే, లేకపోతే మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది, మీరైతే చేసుకోండి, ఓకే. సో ఇప్పుడు నాకైతే వేరే యానిమేషన్ అయితే కావాలి. వేరే యానిమేషన్ కావాలంటే మనం దీనిపైన సెలెక్ట్ చేసి వేరే యానిమేషన్ అయితే సెలెక్ట్ చేయలేము. సో మనం వేరే యానిమేషన్ కావాలనుకుంటే ఇట్లా దీన్ని డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్ పైన సెలెక్ట్ చేసి అప్పుడు వేరే యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోరాదు యానిమేషన్ని. సో ఈ ఆప్షన్ మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం వేరే యానిమేషన్ కావాలనుకుంటే ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని డిలీట్ చేసేయాలి, తీసేసేయాలి. తీసిన తర్వాత వేరే లేయర్ పైన ట్యాప్ చేసి మళ్ళీ టెక్స్ట్ డిజైన్ పైన ట్యాప్ చేసి అప్పుడు మనకి వేరే అయితే వస్తుంది. సో ఇట్లా దీన్ని కూడా డిలీట్ చేసిన తర్వాత లేయర్ ఉంది కదా, లేయర్ పైన ట్యాప్ చేయండి, టెక్స్ట్ పైన ట్యాప్ చేయండి.
సో ట్యాప్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఇప్పుడు ఏది కావాలనుకుంటారో దాన్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. సో నేనైతే ఆ లిరిక్ తగ్గట్టుగా నేను యాడ్ చేస్తా యానిమేషన్ని. సో ఇట్లా ఫ్లిప్ ఉంటుంది కదా, అట్లా దాన్ని అయితే యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు దీని అయితే యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకుంటున్నా కరెక్ట్ పొజిషన్లోకి. సో దీన్ని కూడా మళ్ళీ ఫస్ట్ ఎట్లా చేసినామో కలర్ యాడ్ చేసినాం, ఫాంట్ ఎట్లా యాడ్ చేసినామో సేమ్ దీనికి కూడా అట్లే కలర్ యాడ్ చేసి ఫాంట్ని అయితే యాడ్ చేయండి. సో ఇప్పుడైతే లిరిక్ని అయితే మనం కాపీ చేసుకొని పేస్ట్ చేసేద్దాం. ఓకేనా. సో గిరా గిరా అనే లిరిక్ ఉంది కదా, సో దాన్ని అయితే ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ లిరిక్స్ ఎట్లా అడ్జస్ట్ చేసుకున్నారో దాన్ని కూడా ఇప్పుడు అట్లా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దానికైతే కలర్ అయితే ఇచ్చేయండి. కల్ కలర్ రెడీ తర్వాత అయితే ఫాంట్ అయితే ఉంటుంది కదా, ఫాంట్ని కూడా ఇచ్చేసేయండి. ఓకేనా. డిఫాల్ట్ ఫాంట్ కాకుండా వ్యాలంటైన్ ఫాంట్ ఇచ్చినాం కదా అప్పుడు మనం, సో వ్యాలంటైన్ ఫాంట్ దీనికి కూడా యాడ్ చేసేయండి. ఓకే. లేకపోతే మీరు డిఫరెంట్ ఫాంట్ ఇద్దాం కూడా డిఫరెంట్ ఫాంట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ వరకు అయితే ఉందో లిరిక్ అక్కడ వరకు అయితే దాన్ని కట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ లిరిక్ అయితే యాడ్ చేసుకుని నెక్స్ట్ లిరిక్ యాడ్ చేయాలంటే సేమ్ యానిమేషన్ చేయాలనుకో ఇట్లా అదే ఉంచేసేయండి. లేకపోతే వేరే యానిమేషన్ ఇట్లా సో మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ వేరే లేయర్ పైన ట్యాప్ చేసి మళ్ళీ అక్కడ నుంచి టెక్స్ట్ని అయితే మీరు యాడ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు మొబైల్లో పర్టికులర్ లిరిక్ ఉంది కదా, సో ఆ లిరిక్ని అయితే మీరు యానిమేషన్ సేమ్ ఉంచాలనుకుంటే గిట్లా ఉంచేసేయండి. లేకపోతే మీకు వద్దనుకుంటే గిట్లా అక్కడ లేయర్ ఆప్షన్ ఉంటుంది. సో లేయర్ ఆప్షన్ దగ్గరనైతే ట్యాప్ చేసి అక్కడ నుండి సో ఈ లేయర్ ఉంది కదా, సో లేయర్ పైన ట్యాప్ చేసి టెక్స్ట్ పైన ట్యాప్ చేసి మళ్ళీ ఇంకో యానిమేషన్ అయితే మీరు యాడ్ చేసుకోండి. సో అట్లా ఏ యానిమేషన్ కావాలి, ఇట్లా డిఫరెంట్ యానిమేషన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, డిఫరెంట్ యానిమేషన్స్ వల్ల మీకు ఏ యానిమేషన్ కావాలనుకుంటే మీరు ఆ యానిమేషన్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ నుంచి అయితే ఫాంట్ని యాడ్ చేసుకోండి. ఫాంట్ని యాడ్ చేసిన తర్వాత దాన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మీరు, చిన్న పెద్ద ఇట్లా లేదు. సో ఇట్లా మొబైల్ పట్టిక ఉంది కదా, పెద్దగా ఉంది కదా, సో దాన్ని ఇట్లా సైడ్కి ఇట్లా ఆరో టైప్ ఉంది దానిపైన ట్యాప్ చేసి ఇట్లా చిన్న అయితే వేసుకోవచ్చు మీరు. ఓకేనా. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇట్లా లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో సాంగ్ యొక్క లిరిక్స్ని అయితే మీరు సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్లేస్ అంతా కరెక్ట్గా ఉందో లేదు చూసుకోండి. చూసుకున్న తర్వాతనైతే మీరు ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోవాలంటే ఇట్లా పైన మీకు ఇట్లా యారో సింబల్ కనిపిస్తుంది సెట్టింగ్స్ పైన, దానిపైన అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ప్రొడ్యూస్ వీడియో అని ఉంటుంది, సేవ్ ప్రాజెక్ట్ ఉంటుంది, ప్రొడ్యూస్ వీడియో ఉంటుంది. సేవ్ ప్రాజెక్ట్ కాకుండా ప్రొడ్యూస్ వీడియో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి సేవ్ టు గ్యాలరీ ఉంది కదా అక్కడ ట్యాప్ చేయండి. సో మీరు దాంట్లో 4K వరకు కూడా సేవ్ చేసుకోవచ్చు.